ఇక మధ్యాహ్న కాల సమయంలో మరి యొక్క పర్యాయం దేవుడు మనకందరికి ఇచ్చిన యొక్క అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతా స్తోత్రం చెల్లిస్తున్నాము. ఈ దినం మనము ధ్యానం చేయబోయే అంశము వెలుగు బిడ్డలుగా ఈ లోకంలో మనం ఏ రీతిగా నడవాలని. ఎందుకంటే ఈ చాలా ప్రాముఖ్యమైన సమయం. అనేక మంది దేవుని కోసం నిలబడే బిడ్డలందరూ కూడా చంపబడుతున్నారు. ఈ సమయంలో దేవుడు నిన్ను నన్ను తల్లి గర్భంలోనే ఎన్నుకున్నారు. కాబట్టి మనం ఏ రీతిగా దేవుని కోసము నిలబడి సేవ చేయాలనేది దేవుని యొక్క మాట. దాన్ని కొద్దిసేపు మనం ధ్యానం చేస్తాం. అంతకుముందు చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళుదాం. మహాపరిశుద్ధుడ, స్తుతులకు పాత్రుడైన మా గొప్ప పరలోక తండ్రి, యేసప్పా నీ ఘనమైన నామం ప్రభా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఈ యొక్క నాయన లోతైన సత్యాల్ని మేము ధ్యానం చేయబోతుండగా పరిశుద్ధాత్మ దేవ మీరు మా మధ్యలో ఉండి మాకు నేర్పిమని అడుగుచున్నాం. వినగలిగిన చెవులను మాకు దయచేయండి, గ్రహించే మనసును మాకు దయచేయండి. సమయంలో ప్రభా మేము పోనీ యొక్క సర్వినియోగం చేయుటకు సహాయం చేయండి. ఈ కొద్దిపాటి సమయంలో మీరు మాతో ఉండి ప్రభా మమ్మల్ని నడిపించమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ దినము యెషయా సెలవిస్తున్నాడు, 60వ అధ్యాయంలో ఈ మాట సెలవిస్తున్నాడు. అరైజ్ అండ్ షైన్ ఫర్ యువర్ లైట్ హస్ కమ్. లెమ్ము తేజరిల్లుము, నీ వెలుగు వచ్చి ఉన్నది. అండ్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్ ఇస్ రిసన్ అపాన్ యు. దేవుని యొక్క మహిమ నీ మీద ఉంటున్నది అంటున్నాడు. ఫర్ బిహోల్డ్ ద డార్క్నెస్ షల్ కవర్ ఓవర్ ద ఎర్త్. దేశం మీద మబ్బు కప్పి ఉంటున్నది. అండ్ ద డీప్ డార్క్నెస్ ద పీపుల్. ప్రజల మీద ఆ యొక్క చీకటి క్రమ్మి ఉన్నది. బట్ ద లార్డ్ విల్ అరైజ్ ఓవర్ యూ అండ్ హిస్ గ్లోరీ విల్ బి సీన్ అపాన్ యూ. దేవుని యొక్క మహిమ నీ మీద ఉదయించి ఉంటున్నది, అయితే ఆ మహిమ నీలో కనపరుస్తున్నది అంటున్నాడు. ద జెంటైల్ షల్ కమ్ టు యువర్ లైట్ అండ్ ద కింగ్స్ టు ద బ్రైట్నెస్ ఆఫ్ యువర్ రైజింగ్. నీ యొక్క ముఖకాంతి మీద ఆ యొక్క ప్రజలు, రాజులు, అన్యజనులు అందరూ కూడా నీ యొక్క వెలుగులోకి వస్తారనే వాక్యం తేట తెలియగా మనకి ఇక్కడ చెప్పబడి ఉంటున్నది అనమాట. యెషయా గ్రంథంలో ఎప్పుడు కూడా ఒక ప్రాఫిటికల్ కాల్. వీ హ్యావ్ టు స్టాండ్ ఫర్ ద లార్డ్. దేవుని కోసం మనము ఈ కడపటి దినములలో నిలబడాలని దేవుడు మనల్ని ఎదురు చూస్తున్నారు. వీఆర్ ఆల్ కాల్డ్ యాజ్ అ చిల్డ్రన్ ఆఫ్ లైట్. మనకు చీకటి కార్యాలకు మనకు ఎంత మాత్రం సంబంధం లేదన్నమాట. కాబట్టి ఆయన ఏమంటున్నా అంటే, రిన్యూ యువర్ మైండ్. మీ యొక్క ఆ తలంపులన్నీ కూడా ఆ ప్రాచీన స్వభావాన్ని మానివేసి నూతన స్వభావం కలిగి దేవుని కోసమే మీరు నిలబడవలసిన సమయం ఇదని హెచ్చరిస్తూ ఉన్నాడు అనమాట. అంతేకాకుండా స్టాండ్ ఫర్ ద లార్డ్. అనేక మంది ఈ దినాల్లో కొన్ని కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఏదైనా సమస్యలు అంటూ వచ్చినా వెనకంచె వేసేస్తారు. సులువన మోస్తూ ముందుకు వెళ్ళుచుండగా ఎలాగనో మనం పాయింట్అవుట్ చేయబడినాం అనుకోండి, వాళ్ళు వెనకంచె వేసి దేవుణ్ణి కాదని పేదరులాగా పొంగిచ్చేసి వాళ్ళు పక్కకి వెళ్ళిపోతారనమాట. కానీ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ యూ అండ్ మీ. తల్లి గర్భంలో నేను నిన్ను ఎన్నుకున్నాను అని సెలవిస్తున్నాడు. అక్కడ మనము ఒకసారి ఆయనను చూస్తే అక్కడ యెర్మియా ఏమంటున్నాడు, నేను బాలుడును. అయితే దేవుడు ఏమంటున్నాడు, నేను బాలుడును, నేను మాట్లాడలేను అంటే, ఐ హ్యావ్ చోజన్ యూ, ఐఎమ్ సెండింగ్ యూ అండ్ ఐఎమ్ అకంపెనింగ్ యూ అండ్ ఐఎమ్ టీచింగ్ యూ. నేను నీకు నేర్పిస్తాను, నేనే నిన్ను పంపిస్తాను, నేనే నిన్ను ఆథరైజ్ చేసి ఉన్నాను. ఐ విల్ గైడ్ యూ. నేను నిన్ను నడిపిస్తాను అంటున్నాడు. నేను నిన్ను స్ట్రెంథన్ చేస్తాను అంటున్నాడు. అంటే కట్టుటకును, నాటుటకును, పెళ్ళగించుటకును, పగలగొట్టుటకును ఆ యొక్క అన్ని జనుల మధ్యలో ఒక ప్రవర్తగా, కన్నీటి ప్రవర్తగా యెర్మియాను ఆయన ఎన్నుకున్నట్లే చూస్తాం. అలాగనే దమస్కు మార్గంలో వెళ్ళిన ఆ పౌలు ఎంతో మందిని పట్టి ఆయన పీడిస్తూ క్రైస్తవులను చంపుతా ఉన్నాడు. అయితే అలాంటి సమయంలో దేవుడు ఆయనతో మాట్లాడి ఆయనను ఎన్నుకున్నాడు అనమాట. సౌలా నువ్వు హింసించేది క్రీస్తు అయిన నేనేని సెలవిచ్చినప్పుడు, నువ్వు ఎవరు ప్రభు అంటే, సిలువబడిన యేసుక్రీస్తు నేనేనని తెలియపరుస్తున్నాడు. ఆయన సరెండర్ అయ్యి, అయితే అననీయ ఆయనతో మాట్లాడినప్పుడు, నేను ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయలేను, ఆయన క్రైస్తవులందరినీ చంపినవాడు అని అననీయ చెప్పినప్పుడు దేవుడు అంటున్నాడు, ఇదే మాట అంటున్నాడు. యెర్మియా దగ్గర ఏ మాట చెప్పాడో ఆ మాటనే పౌలుకు కూడా చెప్తున్నాడు. ఆయనను నేను ఎన్నుకున్న అన్యజనుల మధ్యలో నా నామాన్ని ప్రకటించుటకు నేను పౌలుని ఎన్నుకున్నాను. నువ్వు వెళ్ళి ఆయన కనులను తెరిచి ఆయనకు పరిశుద్ధాత్మ అభిషేకం ఇమ్మని అక్కడ అననీయాకు ఆయన మాట సెలవిచ్చినట్లు వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ వాక్యము నాయన ప్రతి ఒక్కరికి కూడా ఈ దినంలో ఇవ్వబడి ఉందన్నమాట. ఎవ్రీ వన్ హ్యాస్ టు విట్నెస్ ఫర్ ద క్రైస్ట్. ప్రతి ఒక్కరు కూడా దేవుని కోసము విట్నెస్ చేయాలన్నమాట, నిలబడాల, సోల్జర్స్గా నిలబడాల. అండ్ యూ హ్యావ్ ద రన్ ద రేస్ ఫర్ ద లార్డ్. ఇది ఒక పరుగు పందానికి దేవుడు పోల్చి ఉన్నాడు అనమాట. కాబట్టి మనం అందరూ కూడా
ఈ కడపటి దినములలో ఎంతమందిని మనతో పాటు లాక్కొని మనం పరిగెత్తగలుగుతాం? ఎంతమంది చీకటిలో నశించిపోతున్నారు? మరి ముఖ్యంగా ఈ దినాల్లో యవ్వన బిడ్డలు మరణిస్తున్నారు. యవనుడా, నీ యొక్క దినములలో నువ్వు తినుము, త్రాగుము, భుజించుము, అయితే వీటి అన్నిటిని బట్టి నీ తీర్పులోకి వస్తావని వాక్యం వాళ్ళని హెచ్చరిస్తుంది. ఇలాంటి వాక్యాలని వాళ్ళకి చెప్పుటకు ఎవరు లేరు. ఎంతో మంది తల్లిదండ్రులు లేకుండా యవన బిడ్డలు వాళ్ళు చనిపోతున్నారు. అయితే ఆ చుట్టుపక్కన ఉండే మనము భారం కలిగి వాళ్ళ విషయమే మనం మొరపెట్టుచున్నామా? ఎవరైనా ఒంటరిగా ఉండారని వాళ్ళని కనిపెట్టి వాళ్ళకి వాక్యం బోధిస్తున్నామా? ఆ భారం మనలో కలుగుచున్నదా లేదా అని ఒకసారి ప్రశ్న వేసుకోవాలా. మనము, మన కుటుంబం, మన బిడ్డలు, మన బిడ్డల బిడ్డలు మనం అనుకుంటున్నామేమో. ఎవరైనా సమాజంలో అలాగా ఉండేటప్పుడు ఆ యొక్క పుల్పిట్ నుంచి అలాంటి వాక్యాలు రావాలని మనం ప్రార్థన చేయాలా. ఆ వాక్యము పుల్పిట్ నుంచి ప్రతి ఒక్క బిడ్డను అడ్రస్ చేస్తూ ఈ దినంలో రావాలా. కాబట్టి లెమ్ము తేజరులు, నువ్వు హైడ్ చేసేదానికి వీలు లేదు అంటున్నాడు దేవుడు. మనం లేవాలా. ఇంకా కూడా ఈ యొక్క యెషయా గ్రంథంలో దేవుడు ఏమంటున్నాడే, చీకటిలో ఉండే జనులకు గొప్ప శుభవార్త. ఎప్పుడు కూడా క్రైస్మస్ టైంలో ఈ యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. పీపుల్ హూ వాక్డ్ ఇన్ డార్క్నెస్ హావ్ సీన్ అ గ్రేట్ లైట్. ఆ యొక్క దోస్ హూ డ్వెల్ట్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ ద షాడో ఆఫ్ డెత్ అపాన్ దమ్ అ లైట్ హస్ షైన్. మనకి ఇవ్వబడిన యొక్క వాగ్దానం. మోస్ట్లీ ఈ యొక్క వాగ్దానాన్ని మనం క్రిస్మస్ టైంలోనే ధ్యానం చేస్తాం. చీకట్లో నడుచు జనులు గొప్ప వెలుగును చూచెదరు. మరణ ఛాయగల ఆ యొక్క దేశం మీద ఆ యొక్క లైట్ ఉదయిస్తుంది, ఆ యొక్క వెలుగు ఉదయించును అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అలాంటి వాక్యం మనకు అందజేయబడింది. చీకటికి జనులు ఎవరు? ఇజ్రాయెల్ జనం. మనం కూడా చీకట్లో ఉన్నాం. అయితే ఒక ఆశ్చర్యమైన వెలుగు మన మీదికి వచ్చింది. అది ఏదంటే మనకి ఇవ్వబడిన యేసుక్రీస్తు ప్రభు. పరలోకాన్ని వైభవాన్ని ఆయన వదిలి మనం చీకటిలో ఉన్నాము, మరణ ఛాయల్లో మనం ఉన్నాం. ఎందుకంటే ఎప్పుడైతే మనం పండు తిన్నామో నిత్య నరగానికి మనం పాత్రులం. పాపంలోనే జీవిస్తూ మరణానికి మనము వెళ్ళిపోతాం అనమాట. అయితే యేసయ్య ఈ లోకానికి దిగి వచ్చి మనకు ఆ యొక్క రక్తాన్ని కార్చకపోతే ఆ విమోచన మనకు లేదు. అందరూ కూడా పాపం చేసి దేవుని అనుగ్రహించిన మహిమను పొందలేక చీకటిలో మనమున్న మరణ ఛాయగల దేశం అనమాట ఈ లోకం. కాబట్టి ఈ లోకంలో నిన్ను నన్ను చేయబట్టి లాగే ఒక వ్యక్తి ఉంటున్నాడంటే యేసే మాత్రమే. ఆయన కోసం మనం లేవగలుగుతామా? మనం ఆయన కోసం దివ్వటిగా మనము ఈ కాలంలో నిలబడగలుగుతామా? దేవుడు అడుగుతున్నాడు. యెషయా గ్రంథం 49లో మనం చూస్తే అక్కడ ఒక చక్కని మాట ఉంటున్నది. 49:6 2వ భాగం. ఐ విల్ ఆల్సో గివ్ యూ ఎస్ లైట్ టు ద జెంటైల్స్. అన్య జనులకు నేను నిన్ను వెలుగుగా పంపుతున్నాను. దట్ యూ షుడ్ బి మై సాల్వేషన్ టు ద ఎండ్స్ ఆఫ్ ద ఎర్త్. బూదిగంత వరకు నా యొక్క రక్షణ సువార్తను నేను తీసుకొని వెళ్ళాలని దేవుడు నిన్ను నన్ను హెచ్చరిస్తూ ఉన్నారనమాట. అయితే ఎఫెసీ గ్రంథంలో మనం చూసినట్లయితే ఒక మాట సెలవిస్తుంది. 5వ అధ్యాయము 8వ వచనం ఏం సెలవిస్తుందంటే, దట్ వన్స్ అపాన్ అ టైమ్ యు ఆర్ ఇన్ డార్క్నెస్. మొట్టమొదటిగా చూస్తే ఒకానప్పుడు మీరందరూ కూడా చీకటిలో ఉన్నారని వాక్యము మనకు సెలవిస్తుంది. వి ఆల్ వర్ ఇన్ ద డార్క్నెస్. 8వ అధ్యాయం వచనం చూడండి. ఫార్ యు ఆర్ వన్స్ ఇన్ డార్క్నెస్ బట్ నౌ యు ఆర్ లైట్ ఇన్ ద లార్డ్. వాక్ యాజ్ చిల్డ్రన్ ఆఫ్ లైట్. మీరు కూడా ఒకానప్పుడు చీకటిలో ఉన్నారు. అయితే దేవుడు నిన్ను ముద్రించాడు, నిన్ను ఎన్నుకున్నాడు. తండ్రి ప్రణాళిక వేసి క్రీస్తులో నిన్ను ఎన్నుకున్నారు. కడగబడినావు యేసు రక్తంలో, పరిశుద్ధాత్మతో ముద్రవేయబడావు. కాబట్టి చీకటిలో ఉన్న నిన్ను దేవుడు వెలుగులోకి తీసుకొచ్చాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇక్కడ 14వ వచనం, దేర్ ఫోర్ హీ సేస్ అవేక్ దోస్ హూ స్లీప్. నిద్రించేవాడు ఓ నిద్రపోయేదాన్న లెమ్మంటున్నాడు. అరైజ్ ఫ్రమ్ ద డెడ్. ఆ యొక్క మృతంలో నుంచి మరణముల నుంచి లెమ్మంటున్నాడు. అండ్ క్రైస్ట్ విల్ గివ్ యూ లైట్. దేవుడు నీకు వెలుగ ఇస్తున్నాడు. ఇట్స్ అ కాల్ ఫర్ ఎవ్రీబడి. అంటే మరణం అంటే మృతులలో మనం ఉన్నాం అనమాట. అంటే రకరకాల నిద్రలో మనము ఉన్నాం. కొంతమంది అయితే విభచారం అనే మరణంలో ఉంటున్నారు, వాళ్ళని పట్టి లాక్కొని రావాలా. కొంతమంది అయితే డబ్బు అనే మరణంలో ఉంటున్నారు. అక్కడ మనం చూస్తే యేసయ్య శిష్యులు 3, పేతురు, యాకోబు, యోహాను ఎంతో కష్టపడి దేవుడు తన యొక్క ప్రాణాన్ని పోయే ఆ సమయంలో ఆత్మవేదనతో ఆయన ఆ యొక్క తోటలో, గెత్సెమనే తోటలో బాధపడుతూ ప్రార్థన చేసుకుంటున్నాడు. తండ్రి నీ చిత్తం అయితే ఈ గిన్నెను నా నుండి తొలగివేయమని సెలవిచ్చి ఎంతో బాధతో ఆయన ప్రార్థన చేసేటప్పుడు వీళ్ళు నిద్రపోతున్నారు అనమాట. ఒక గడి అయినను మీరు మెలకు నుండి నా కోసం ప్రార్థన చేయలేరా అని అడుగుతున్నాడు అనమాట. ముమ్మారు అలాగనే వాళ్ళకి జరిగింది. అలాగనే మనం చూస్తే అనేక మంది ఈ యొక్క బైబిల్ గ్రంథంలో వెలుగు బిడ్డలుగా కాకుండా నిద్రపోతున్నారు. అందుకే వాక్యం ఇప్పుడు సెలవిస్తుంది, ఓ నిద్రపోదానా లెమ్ము, నీ యొక్క మృతుల నుండి మీరు లేవండి అని చెప్తున్నారు. అయితే శాంసన్ చూస్తాము,
ఆయన డెలైలా ఒడిలో పడుకొని నిద్రపోతున్నాడు. ఆ గొప్ప పరిశుద్ధాత్మ అభిషేకం మనోవ తంబదలకు ఇవ్వబడింది. నీ గర్భంలో పుట్టేవాడు ఆయనకు నువ్వు ఆ బిడ్డను మా కోసం సమర్పించాల. నాజీరు ఆయన చేయబడేవాడు కాబట్టి ఆయన గొప్ప మనిషిగా ఉండి ఫిలిష్తీయుల చేతుల నుంచి నా బిడ్డలను తీసుకొని వస్తాడని వాగ్దానం ఇవ్వబడితే, అంత గొప్ప అభిషేకం పొందిన ఆ యొక్క సంసోను ఆ యొక్క తిమ్నా ఊరికి వెళ్ళి దారి తప్పిపోయి ఆ యొక్క డిలైలా ఒడిలో ఆయన పడుకొని నిద్రపోయినట్లే చూస్తాం. మరి నేను నా సంగతి ఏంటి? ఇంకా బాప్టిజం ఇచ్చు యెహోవాను చూస్తే స్త్రీలు కని వారు అందరిలో ఆయన గొప్పవాడు. అయితే ఆయన చక్కగా దేవుని కోసం నిలబడుతున్నారు. అందరినీ చూస్తున్నారు. అక్కడ వచ్చే వాళ్ళందరినీ కూడా శాస్త్రులను పరిసయ్యులను అందరిని కూడా చూచి, సర్ప సంతానమా, రాబోయే ఉగ్రతకు తప్పించుటకు నీకు ఎవరు దారి చూపించారని అడుగుతున్నాడు. అయితే వాళ్ళు మేము అబ్రహాం సంతానం అనుకుంటున్నారేమో, అయితే ఈ రాళ్ళ నుండి కూడా దేవుడు అబ్రహాంకు సంతానం పుట్టించునని సెలవిచ్చి వాళ్ళకు బాప్టిజం ఇచ్చినట్లు చూస్తాం. అంతం వరకు ఆయన దేవుని కోసం నిలబడ్డాడు. ఆఖరికి ఆయన తల శరసేదం చేయబడింది. అలాగ ఆయన దేవుని యొక్క మార్గాన్ని సిద్ధపరిచారు. అయితే ఈ లోకంలో ఏది కూడా ఆయన కోరినట్టు లేదనమాట. కాబట్టి ఆర్ వి ఇన్ ద స్పిరిచువల్ స్లీప్? మనం నిద్రపోతున్నామా? మెలకువ కలిగి ఉండుడి అని ఇక వాక్యం హెచ్చరిస్తుంది అనమాట. యూ హ్యావ్ టు షైన్ ఫర్ ద లార్డ్. ఇక్కడ షైన్ అయిన వ్యక్తిని కూడా మనం చూస్తాము. దానియేలు గ్రంథంలో మనం చూసినట్లయితే బబిలోన్ నుంచి ఇదిగో ఖడ్గంకు తప్పిపోయిన వారందరినీ కూడా నెబుకద్నెజర్ పట్టుకొని వెళ్ళుచున్నారు. అందులో దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగో వాళ్ళు కూడా ఉంటున్నారు. అయితే వాళ్ళు చెరలో నుండి అక్కడ పట్టబడి వాళ్ళు ఆ యొక్క రాజు ఇచ్చే భోజనం అంతా కూడా అపవిత్రం చేస్తాదని ఎరిగి వాళ్ళెంతో పరిశుద్ధంగా జీవిస్తున్నారు. అలాంటి సమయంలో దేవుని కోసం వాళ్ళు వెలిగారన్నమాట. ఏ యొక్క ప్రాంతంలో అయితే దేవుని ఆరాధన చేయకూడదు అనేటప్పుడు వాళ్ళు ముమ్మారు బబిలోని యొక్క ప్రాంతంలో ఉండి యెరూషలేము కిటికీ వైపు చూసి ఆరాధన చేసినట్లు వాక్యం సెలవిస్తుంది. అక్కడ వాళ్ళు వేయగలిగినారు. అన్య జనముల మధ్యలో వాళ్ళు దేవుని కోసం నిలబడగలిగినారనమాట. అయితే ఈ దినములలో ఆర్ వి స్టాండింగ్ ఫర్ ద లార్డ్? అంటే త్వరలో మనం వార్త వింటున్నాం. రీసెంట్గా పగడాల ప్రవీణ్ గారి గురించి మనం విన్నాం. ఎంతో కొద్దిసేపు కాలంలో వాళ్ళు దేవుని కోసం జ్వాలగా మండి వాళ్ళు మరణించారు. ఈ చార్లీ హెరికన్ ఆయన కూడా కొద్ది కాలమే ఆయన జీవించాడు. అయితే హీ లివ్డ్ ఫర్ ద టిల్ ద లాస్ట్ మినిట్ ఫర్ ద లార్డ్. అయితే ఆయన కొరకు వాళ్ళు అడిగినప్పుడు కడపటి 30 సెకండ్ ఒకవేళ నీకు ఇవ్వబడితే అదే ఆఖరి క్షణం అంటే నువ్వు ఏం చేస్తావని అడిగినప్పుడు గట్టిగా ఆయన చెప్పినాడు, పక్కన ఉండే ఎవరో ఒకరికి దేవుని యొక్క వార్తను నేను అందజేస్తానన్నాడు. అయితే దట్ షుడ్ బి అవర్ గోల్. మన ఊపిరి ఉన్నంత వరకు యేసయ్యను అనేక మందికి మనము చాటి చెప్పాలన్నమాట. ఇదే మనకి ఇవ్వబడిన భారం. ఎందుకంటే దేవుడు పైన ఆరోగణమైనప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరిట అందరికి జ్ఞాన స్నానం ఇయ్యండి అంటున్నాడు. బాప్టిజం ఇచ్చి మీరు వాళ్ళని పరలోక రాజ్యం వైపు మళ్లించండి అంటున్నాడు. ఇది మన మీద మోపబడింది. ఇప్పుడు ఇక్కడ ఉండే లోకంలో ఇది మనం వీఆర్ ఓన్లీ సోజర్నర్స్, యాత్రికులుగా మనం వెళ్ళుచున్నాం, పరదేశులుగా ఉంటున్నాం. అయితే మన లైట్ ఎలాగా ఉంటున్నది ఒక్కసారి క్వశ్చన్ చేసుకోవాలన్నమాట. అలనాడు చూస్తే ఆదిలో మోషేను దేవుడు పిలిచినప్పుడు ఇజ్రాయేల్ను స్వకీయ జనాంగా ఆయన ఏర్పాటు చేసుకున్నట్లు వాక్యం సెలవిస్తుంది. అయితే వాళ్ళు ఆయన యొక్క గొప్పతనాన్ని చూడలేకపోయారు. ఎంతో గొప్ప క్రియలను మోషే ద్వారా దేవుడు పరిశుద్ధాత్మ శక్తితో చేశాడనమాట. వీళ్ళు నా ప్రజలను సెలవిచ్చి వాళ్ళ మధ్యలో చూడండి 10 తెగులను పంపించాడు. ఫరో వాళ్ళని పంపకుంటే ఆ 9వ తెగుల్లో మనం చూసినట్లయితే ఎగ్జోడస్లో మనం చూస్తాము, చీకటి 3 రోజు అక్కడ క్రమ్ముకునింది అనమాట. ఆ యొక్క తెగులను కూడా ఒక్కసారి చూస్తాం. అక్కడ చూసినప్పుడు ఆ దేశం అంతటిలో darkness. Then the Lord said to Moses, stretch out your hand towards heaven, that there may be darkness over the land of Egypt. ఈజిప్ట్ అంతటిలో కట్టిక చీకటి, ఒకరు కూడా చూసుకోలేరు. అలా 3 రోజు చీకటి అనమాట. అయితే కోసేన్ ప్రాంతంలో ఇజ్రాయెల్ నివాసం చేస్తున్న ప్రాంతంలో వెలుగు అనమాట. ఎంత ఆశ్చర్యమైన కరం చూడండి. కొన్నిసార్లు మనం వింటాం, ఒకవేళ మనమున్న ప్రాంతంలో వర్షం ఉండదు, ఒక 2 కిలోమీటర్ దూరంలో భారీ వర్షం మనం వింటాం. అయితే ఇది ఎప్పుడు కనివిని ఎరగని యొక్క సంఘటన దేవుడు చూపించాడు. మహాశక్తితో చీకటి అనమాట, కట్టిక చీకటి 3 దినం ఐగిప్తులో ఎవ్వరు కూడా ఒకరికి ముఖాలు ఒకరు చూసుకోలేరు. అలాంటి చీకటి. అయితే ఇజ్రాయెల్ ప్రాంతంలో వెలుగు అనమాట. అయితే దేవుడు ఎంతో గొప్ప దేవుడు. మీరు వెలుగు బిడ్డలను వాళ్ళకి తెలియపరచుటకు తన సొంత బిడ్డలను వెలుగు బిడ్డలుగా ఆయన ఏర్పరచుకొని ఆ యొక్క సూచ్య కార్యాలను
కార్యాలను చేశారు. అయితే వాళ్ళు ఎంత మాత్రము అది గ్రహించలేకపోయారనమాట. అంతేకాకుండా గాడ్ వాంటెడ్ టు టాక్ టు దమ్. 20 అధ్యాయంలో అదే నిర్గమకాండంలో మనం చూస్తే ఆయన దిగి వస్తున్నాడు సీనా పర్వతం మీద. దిగి ఎలాగ వస్తున్నాడంటే వాక్యం చూద్దాం. నౌ ఆల్ ద పీపుల్ విట్నెస్ ద థండరింగ్. అక్కడ ఆ యొక్క ఉరుములు మెరుపులతో, లైట్నింగ్ అండ్ ఫ్లాషింగ్, సౌండ్ ఆఫ్ ట్రంపెట్, ఆ బూర ఊదటం, భయంకరమైన ఆ శబ్దము, ఆ యొక్క మౌంటైన్ టాప్ లో పొగలు వస్తుండగా యెహోవా దేవుడు దిగి వచ్చినది ఇజ్రాయెల్ చూశాడు. అప్పుడు ఏమంటున్నారంటే, దే సెడ్ టు మోసెస్, యు స్పీక్ విత్ us అండ్ వీ విల్ హియర్, బట్ లెట్ నాట్ ద లార్డ్ స్పీక్ టు us. నువ్వు మాతో మాట్లాడైతే దేవుడు మాతో మాట్లాడవద్దు, మాకు భయం లేస్తుంది అంటున్నారు. మోసెస్ సెడ్ టు ద పీపుల్, డూ నాట్ ఫియర్, ఫర్ గాడ్ హెస్ కమ్ టు టెస్ట్ యూ అండ్ దట్ ఈస్ ఫియర్ మే బీ బిఫోర్ యూ సో దట్ యూ మే నాట్ సిన్. అంటే ఆయన గురించిన భయం నీలో ఉండాలా, పాపంకు మీరు వేరుపారి ఉండాలని, అందుకే దేవుడు మీ మధ్యలోకి వస్తున్నాడని మోషే హెచ్చరించినట్లు చూస్తాం. అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. అయితే ఆ యొక్క బిడ్డలు ఇజ్రాయేలు వాళ్ళ యొక్క అవిధేయ వలన వాళ్ళు వెలుగును చూపించలేకపోయారనమాట. ఎంతో కనాను దేశానికి వాళ్ళు తీసుకొని వెళ్ళిన తర్వాత కొన్ని పాపములను వాళ్ళు చేశారు. అయితే నూతన గ్రంథంలో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయం 14 చూస్తే దేవుడు ఏమంటున్నాడంటే, యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. మనము నువ్వు లోకానికి వెలుగై ఉన్నావు అని సెలవిస్తున్నారు. అంతేకాకుండా కొండ మీద పెట్టిన పట్టణం వల్లే నువ్వు ఉండావని మనల్ని కోరుతున్నాడు. అలాగనే యోహాను సువార్త 8:12 మనం చూస్తే, ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అంటున్నాడు. కాబట్టి మనము ఆ యొక్క కార్యాలను బాగా జ్ఞాపకం చేసుకొని, ఫిలిప్పీ పత్రికలో మరి ఒక మాట సెలవివ్వబడింది. 2:15 ఏమంటున్నారంటే, జ్వలించే అగ్ని మాదిరి మీ దేవుని కోసము నిలబడాలి, జ్వాలలుగా మీరు ఆయన కోసం మండాలని ఈ దినం మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఎలాగ మనం మండగలుగుతాం? అయితే మనం కూడా ఈ ఇజ్రాయెల్ మేరు ప్రజల మాదిరి మనం కూడా అవిధేయత చూపిస్తున్నామా? ఐడల్ వర్షిప్ వాస్ దేర్. వాళ్ళలో విగ్రహారాధన పలిగిపోయింది. ఎంతగానో దేవుడు రాజుల గ్రంథంలో, జడ్జెస్లో అవన్నీ కూడా మనం చూస్తే, న్యాయాధిపతుల్లో అంతా కూడా దేవుడు వాళ్ళ పక్షాన యుద్ధం చేసినప్పటికీ, కనులార చూచినప్పటికీ కూడా వాళ్ళు కొద్దిసేపు మాత్రమే అయితే వెనకంచె వేసినట్లు ఉంటున్నాం. మనం కూడా ఎన్నోసార్లు ఎన్నో గొప్ప గొప్ప అనుభవాలు, ఎన్నో గొప్ప గొప్ప మన జీవితాల్లో ఎన్నో మంచి కార్యాలు దేవుడు చేసినప్పటికీ మరలా ఆయన చేసిన దాన్ని మరచిపోయి మనము లోకంలోకి వెళ్ళి మనం కూడా విగ్రహారాధకులుగా మారిపోతాం. మనకు ఎన్నో విగ్రహాలని మనం ముందు పెట్టుకుంటాం. ఇట్ మే బి ద చిల్డ్రన్, ఆర్ ఇట్ మే బి ద లవ్ ఆఫ్ అయర్స్, ఇట్ మే బి ఎనీథింగ్, ఇట్ మే బి ది మనీ. మనం ఏదైనా కూడా దేవుని కంటేనో ఏదైతే మనం ఎక్కువ ఇష్టపడుతున్నామో అదే విగ్రహారాధనగా మారిపోతుంది. అప్పుడు నీలో ఉన్న చీకటి వస్తుంది, నీలో వెలుగు కనపడదు అనమాట. ఇఫ్ యూ హ్యావ్ టు షో ద లార్డ్, యూ హ్యావ్ టు రిమూవ్ దట్ చీకటి. నీలో ఉన్న డార్క్నెస్ నువ్వు తొలగించుకోవాలి. కాబట్టి ఆ విగ్రహారాధన మనం కూడా మాన్పివేయాల. ఇంకా రెండవది చేస్తే, దే వర్ గ్రంబ్లింగ్ ఆల్ ద టైమ్. వాళ్ళు సనుగుడు గొనుగుడితో, మోషేతోనూ అహరోన్తోనూ సనిగిరి, భోజనం దగ్గర సనిగిరి, నీళ్ళ దగ్గర సనిగిరి. అదే ప్రకారము వాళ్ళ లీడర్షిప్, వాళ్ళు ఎలాగ నడిపిస్తున్నారో దాన్ని బట్టి సనిగిరి అనమాట. మేము ఐగిప్తులోనే ఉండింటే మాకు బాగుండిండు, అరణ్యంలో మమ్మల్ని మీరు తీసుకొచ్చి సగం మందిని చంపిరి, ఈ కనానులో కత్తికి ఖడ్గంకు మమ్మల్ని సంపుటకు ఎందుకు తీసుకొచ్చారు, మరలా మేము ఐగిప్తుకు వెళ్దామని వాళ్ళ దగ్గర మొర్రపెట్టినట్లు చూస్తామన్నమాట. ఇంకా కూడా చూస్తే అనేక మంది ఆ మోవాబేలతో వాళ్ళు వ్యభిచార సంతతిగా మారిపోయినారని దేవుడు బాధపడుతున్నాడు అనమాట. అంతేకాకుండా మాకు దేవుడు అవసరం లేదు, మాకు రాజుల అవసరము, గుర్రాల అవసరం, రథముల అవసరం అని ఎదుట ఉండే శక్తులను కోరుకుంటున్నారు. ఈ దినం మనం జీవితం ఎలాగుంటున్నది, ఎటువంటి శక్తిని మనం కోరుకుంటున్నాం? మన కోసం దేవుడు పరిశుద్ధాత్మను పెట్టి ఉన్నారు. మనం పరిశుద్ధాత్మ శక్తి పొందుకొని షైనింగ్ స్టార్స్ గా మనం పరిగెత్తుదామా అని ఒకసారి మనల్ని ప్రశ్న చేసుకోవాలి. కాబట్టి ఈ వెలుగు బిడ్డలుగా మనం ఉండాలంటే మొట్టమొదటి మనం చేయవలసింది ప్రార్థన జీవితం, దేవునితో పాటు గడపాల. అయితే దేవుడు ఏమంటున్నారు యోహాను సువార్తలో, నేనే లోకానికి వెలుగై ఉన్నాను. మనం ఆల్ ద టైమ్ వి మస్ట్ ఫేస్ ద లార్డ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ఉదయకాలం దేవుని యొక్క సన్నిధానంలో మనం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఆయన యొక్క ముఖకాంతి మన మీదకి వస్తున్నది, ఆయనతో నడవాల. మనం చూస్తాం, వాక్యం సెలవిస్తుంది. అక్కడ మనం మొట్టమొదటి ఆదికాండంలో చూస్తే అనాకు దేవుడితో పాటు నడిచాడు. కొంతకాలం నడిచిన తర్వాత ఆయన ఎత్తపడినట్లు వాక్యం సెలవిస్తుంది. మన యొక్క నడక వెలుగు బిడ్డలుగా ఉంటున్నదా? వెలుగు బిడ్డలుగా ఉండవలసిన లక్షణం ఏమంటే మనం ప్రార్థనలో ఎక్కువ ఉండాలన్నమాట. ఎంతో వైరాగ్యంతో ఏలియా ప్రార్థన చేసి అగ్నిని రప్పించినట్లు మనం చూసినాం. ఆ రీతిగానే మండుచున్న
అగ్నిగా మనము ఈ లోకంలో దేవుని కోసం ఉండాల. మొదటి కీర్తన 5వ అధ్యాయం 3వ వచనంలో అక్కడ మనం చూస్తే దావీదు ఏమంటున్నాడే, ఇన్ ద మార్నింగ్ లార్డ్ యు హియర్ మై వాయిస్, ఎర్లీ ఇన్ ద మార్నింగ్ హియర్ మై వాయిస్ అని దావీదు సెలవిస్తున్నాడు. మే మై రిక్వెస్ట్ కమ్ బిఫోర్ యూ, ఐ వెయిట్ ఇన్ యువర్ ప్రజెన్స్ అంటున్నాడు. మన ప్రార్థన జీవితం కలిగి ఉన్నామా? మొట్టమొదటి ప్రశ్న అనమాట. రెండవదిగా మనం చూసినట్లయితే ఇంకా కూడా మనం ఏం చెప్పాలంటే ప్రార్థనలో ఎడతగా నిలిచి ఉండాలి. మన కోసమే కాదు, మన బిడ్డల కోసమే కాదు, సంఘం కోసం, సేవకుల కోసం, అధికారుల కోసం, రాజ్యం కోసం, పరిశుద్ధాత్మ అభిషేకం రివైవల్ కోసం. కాబట్టి ఈ రీతిగా మనం ప్రార్థన చేసినప్పుడు మనం వెలుగు బిడ్డలుగా దేవుని ఎదుట నిలబడగలుగుతాం. రెండవదిగా ఆల్ ద టైమ్ యూ నీడ్ టు మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇట్ షుడ్ బి రిచ్లీ ఇన్ యువర్ హార్ట్. మన యొక్క హృదయం ఖాళీగా ఉండుటకు, వెలుగు బిడ్డలు ఖాళీగా ఉండుటకు వీల్లేదు. ప్రతి నిత్యం వాక్యమైన వెలుగు నిన్ను శుభ్రం చేయాల. 119, 105 దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఆ యొక్క దేవుని యొక్క వాక్యం మన పాదములకు దీపమై ఉంటున్నది, మన త్రోవకు అది వెలుగై ఉంటున్నది. సో యూ నీడ్ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ మెడిటేట్. ఇసాకును మనం చూసాం, ఎప్పుడు కూడా ఆయన ధ్యాన పురుషుడుగా కనబడ్డాడు. మనం కూడా ఈ దినమల్లా కూడా వాక్యం చదువుతూ మనం తొట్టిల్లకుండా, ఈ లోకంలో చీకటి బిడ్డలుగా మనం మారిపోకుండా వెలుగుగా ఉండాలి. కొంతమంది అయితే వాక్యాన్ని చదువుకొని, యోబు సెలవిస్తున్నాడు, నా కళ్ళతో దేవునితో నేను నిబంధన చేసుకున్నా, నేను ఏ రీతిగా ఒక కన్నికను చూడగలుగుతాను అంటున్నాడు. అలాగనే యోసేపు ఎంత గొప్ప పెద్ద పాపం చేసి దేవుని ఎదుట నేను నిలబడగలుగుతానని అక్కడ చూస్తే ఆయన పారిపోయినట్లు మనం చూస్తాం. ఐగిప్తులు ఆ యొక్క జారత్వానికి ఆయన పారిపోయినట్లు చూస్తాం. అలాగనే దానియేలు కూడా దేవుని కోసము రూఢిగా నిలబడుతున్నాడు అనమాట. అయితే నేను నన్ను అపవిత్రం చేసుకొని ఒక రాజ భోజనము ఆ ద్రాక్ష రసంతో నన్ను నేను అపవిత్రం చేసుకొని ఒక డెసిషన్ తీసుకుంటున్నాడు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అది ఎలాగ వాళ్ళకి సాధ్యమైంది? ఎందుకంటే చిన్ననాటి నుండి ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని వాళ్ళు నేర్చుకున్నారనమాట. వాళ్ళ ఇంటిలో బబిలోన్కు పోయిన తర్వాత కూడా పరిశుద్ధంలో నుంచి ఏమాత్రం వాళ్ళు తొలగిపోకుండా దేవుని వైపు చూచి వాళ్ళు నక్షత్రం వల్లే జ్వలించారనమాట. మరి నా జీవితం ఏ రీతిగా ఈ దినము ఉంటున్నది అని ఒక్కసారి మనము ఆలోచన చేసుకోవాలి. అంతేకాకుండా మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు. 1 పేతురు 1:16 చెప్తుంది, బీ హోలీ బికాస్ ఐఎమ్ హోలీ. దేవుడు ఏమంటున్నాడు, నేను పరిశుద్ధును గనుక మీరును పరిశుద్ధంగా ఉండు. ప్రతి ఒక్కటి తేరి చూడాల. ఆయన స్వరం వినేటప్పుడు లోబడే యొక్క స్వభావంలో మనం ఉండాలన్నమాట. లోకానికి మనము నో చెప్పాలా, యేసు వైపు ముందుకు వెళ్ళాలన్నమాట. అందుకే శిష్యులందరూ కూడా మీరు మిమ్మల్ని ఉపేక్షించుకొని మీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించుడి అన్నాడు అనమాట. ఎవడైనా నాకు శిష్యులుగా ఉండగోరిన వాడు ఎవడైతే ఆ తల్లిను తండ్రిను సమస్తము విడిచిపెట్టాలంటే వాళ్ళని విడిచిపెట్టేది కాదు, కానీ నీ యొక్క ఆత్మ, నీ యొక్క ఆశ వాళ్ళ మీద పెట్టకుండా ఆ యొక్క దేవుని యొక్క రాజ్య స్వార్థ విషయమై నువ్వు ముందుండాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు అనమాట. 4వదిగా వీ హ్యావ్ టు వాక్ ఇన్ ద స్పిరిట్. పరిశుద్ధాత్మ అభిషేకం పొంది అనేక సార్లు మనం ఇది ధ్యానం చేసినాము. ఆది అపోస్తులు ఏ రీతిగా వాళ్ళు అభిషేకం పొందుకుని దేవుని యొక్క కార్యాన్ని ఆఖరి సమయం వరకు, పౌలైతే ఎన్నో కష్టాలు పొందినాడు, ఆకలిగా ఉన్నాడు, ఎన్నో కష్టాలకు ఆయన గురి అయినప్పటికీ కడపటి వరకు సిలువను ఎత్తుకొని ముందు వెళ్ళాడు అనమాట. కాబట్టి గురి ఎద్దకే నేను పరిగెత్తానని సెలవిచ్చినాడు. ఆ రీతిగా ఆత్మ పొందిన బిడ్డలుగా మనం ఆయన కోసము నిలబడాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. మరి ఒక మాట 1 యోహాను 1:6-7 చూస్తే అక్కడేమనుకున్నది, ఇఫ్ we claim that you have fellowship with the Lord and with him and walk in darkness, we lie. But if we walk in the light as he is the light, we have fellowship with one another. అయితే మనం దేవునితో ఉన్నామని చీకటిలో నడిచిన ఎడల మనకు వెలుగుకు సంబంధం లేదని సెలవిస్తున్నాడు. చీకటిలో మనం ఉండకూడదు. దేవుణ్ణి అంగీకరించినప్పటి నుంచి మన యొక్క నడక వెలుగులోకి ఉండాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. మరి యొక్క వాక్యం కూడా సెలవిస్తుంది, 1 యోహాను 2:5, ఎనీవన్ హూ క్లెయిమ్స్ టు బీ ఇన్ లైట్ బట్ హేట్స్ హిస్ ఓన్ బ్రదర్ ఈజ్ స్టిల్ ఇన్ ద డార్క్నెస్. అయితే మనము దేవునిలో ఉన్నాము, వెలుగులో ఉన్నామని చెప్పి నీ సహోదరును ప్రేమించకుండా ఉన్న ఎడల నువ్వు అబద్ధం ఆడతావు, అది నువ్వు చీకటిలో ఉన్నట్లే లెక్క. కాబట్టి మనల్ని స్వపరీక్ష చేసుకోవాలి. అంతేకాకుండా వాక్య పరిచయం చేయడంలోనూ ఆ యొక్క
ప్రేమించడంలో, ఇతరులకు కంపాషన్ చూపించడంలో ఈ కార్యాలన్నీ వెలుగు కార్యాలు. ఇవన్నీ మనం చేసిన ఎడల దేవుడు మనల్ని మెండుగా ఆశీర్వదిస్తాడు. అంతం వరకు మనకివ్వబడిన ఈ యొక్క పరుగు పందెంలో వెలుగు బిడ్డలుగా మనము పరుగెత్తగలుగుతాం. కాబట్టి ఈ దినం మనకు సమయం ఇవ్వబడింది. మనల్ని మనం పరీక్ష చేసుకోవాలా. ఆర్ వి వాకింగ్ ఇన్ ద లైట్ ఆర్ ఆర్ వి ఇన్ ద డార్క్నెస్? చీకట్లో ఉన్నామా, వెలుగులో ఉన్నామా? ఉదయకాల ప్రార్థన మనకు ఉంటున్నదా? వాక్య ధ్యానం ఉంటున్నదా? పరిశుద్ధాత్మ అభిషేకంలో నిలిచి ఉన్నామా? సహోదర ప్రేమ కలిగి ఉన్నామా? దేవునితో ఐక్యం కలిగి ఉన్నామా? ఇద్దరులకు సహాయం చేస్తున్నామా? స్వార్థను వెదజల్లుచున్నామా? ఇవన్నీ మనం ఆలోచన చేసుకొని, ఇఫ్ యు ఆర్ డూయింగ్ సో యు ఆర్ ఇన్ ద లైట్, మనం వెలుగు బిడ్డలుగా ఉన్నట్లే. ఒకవేళ అది లేకున్నా లోకానుసారంగా ఎడవబడినట్టే దేవుని వాక్యం హెచ్చరిస్తుంది, ఈ లోక స్నేహము దేవునికి వైరమని. కాబట్టి వీ షుడ్ క్వశ్చన్ అవర్ సెల్ఫ్ అండ్ టర్న్ టువర్డ్స్ ద లార్డ్. ఓన్లీ టైమ్ ఇస్ గివన్, వెరీ లిటిల్ టైమ్ ఇస్ గివన్. ఆనాకు 350 సంవత్సరమే నడిచాడు. అయితే మెతుసాల 969 సంవత్సరం జీవించాడు. అయితే ఆయన పేరు ఎక్కడ రాయబడలేదు. ఆయన పిల్లలు కన్నెను వాక్యం సెలవిస్తుంది. అయితే ఆనోకైతే దేవునితో నడిచాడు, ఆయన ఎత్తబడాడు. మన యొక్క నడక ఈ దినం ఎలాగ ఉంటున్నది? కాబట్టి ఈ దినం ఈ వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. లెమ్ము తేజరులము, నీకు వెలుగు వచ్చి ఉన్నది. మన మీద దేవుని యొక్క ఆ యొక్క మహిమ ఉంటున్నది కనుక ఎల్లప్పుడూ ఆయన కోసం మండుచున్న దివటిగా మనం నిలబడాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఈ కొద్ది మాటలను మన యొక్క వినికిడిని దేవుడు ఆశీర్వదించును గాక. మరి ఒకసారి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, జీవం గల నాయన, నీ ఘనమైన నామం ప్రభా, మధ్యాహ్న కాల సమయంలో వందనాలు 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 ప్రభా. అయా మేము చీకటిలో ప్రభా, మరణ నాయన దేశంలో ప్రభా నివాసం చేసినప్పుడు తండ్రి, మీరు మమ్మల్ని వెతుక్కొని నాయన చీకటిలో అదామా నువ్వు ఎక్కడ ఉన్నావని వెతుక్కొని ఈ లోకానికి వచ్చావు ప్రభా. మా కోసం నీ అమూల్యమైన రక్తాన్ని ధారపోసి మమ్మల్ని కొనుక్కున్నావు. కాబట్టి నువ్వు మాకు వెలుగును ఇచ్చావు ప్రభా. మేము వెలుగు బిడ్డలుగా ఈ లోకంలో జ్వలిస్తూ ప్రభా, ఇదిగో ప్రభా, మిమ్మల్ని వెంబడించే కన్నిగా మాదిరి ప్రభా, ప్రతి ఒక్కరూ దివటిలను పట్టుకొని ప్రభా ఈ లోకమును వెలిగించుటకు సహాయం చేయండి. అనేక మంది బిడ్డలు ప్రభా చీకటిలో నశించిపోతున్నారు. చీకటి కార్యాలకునైనా గురి అయిపోతున్నారు ప్రభా. ఆత్మలనైనా మరణానికి అప్పజెప్పబడి ఇదిగో తండ్రి నరకంలో ప్రభా వాళ్ళు వెలుచున్నారు నాయన. మాకైతే ప్రభా మీది యొక్క వాక్యాన్ని మా మధ్యలో పెట్టి ఉన్నారు. శ్రద్ధగా అనేక మందికి దీన్ని చాటి చెప్పుటకు మా యొక్క జీవితం ప్రభా ఒక దివటిలాగా నిలబడి ప్రభా అనేక మందిని నీ వెలుగులోకి నడిపించుటకు మాకు సహాయం దయచేయమని నజరేడైన యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.